సో రాజా సాబ్ టీజర్ రెడీ అయిపోయిందంట. మారుతి గారు టీజర్ చూసారంట. వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారో మనకి తెలియదు. వాళ్ళు కూడా ఇప్పుడు తొందర రిలీజ్ చేద్దామా లేదా అని థింకింగ్ ప్రాసెస్ లో ఉన్నారంట. సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు ఏ ప్రొమో మెటీరియల్ బయటికి రాదంట. సినిమా రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. దసరా అన్నారు, దసరా ఏ ఛాన్స్ లేదంటున్నారు. డిసెంబర్ అంటున్నారు, డిసెంబర్ ఏ ఛాన్స్ లేదంటున్నారు. మేబీ జస్ట్ మేబీ నెక్స్ట్ ఇయర్ కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ రాజా సాబ్ బ్రో. ఇది హరిహర వీరమ్మలు ఎన్ని 3 అవుతుంది. ఎన్ని మాట్లాడుతున్నారా బాను నిన్ను. నేను అప్పటికి ఎంతో కొంత ఫాస్ట్ గా నెట్టుకొస్తుంటే బాగుంది, కానీ నువ్వు ఆగరా. మా మారుతి పవర్ ఏంటో చూపిస్తాను రిలీజ్ అవని. కుక్కరా దేశాలన్నీ ఇవ్వేరా ఇవన్నీ సినిమా పోతుంది అన్నప్పుడు. కానీ అనిపిస్తుందిరా, ఏం చెప్పాలి. ఫీలింగ్ సాడ్ ఫర్ రాజా సాబ్. అది పోని అట్లా అనుకున్నా కానీ ఇవాళ సికిందర్లో రాజాసాబ్ ని మింగేసరిగా వాడేసరిగా ఏం చేస్తాం. దాంట్లో రాజాసాబ్ అంటారు, హీరోని రాజాసాబ్ అంటారు సినిమాలో సికిందర్లో. ఇప్పుడు ఎవడో హిందీ శుద్ధ పూస నువ్వు అనుకుంటున్నా అన్న, ఎవడో హిందీ శుద్ధ పూస వాడు వచ్చేసి నువ్వు సికిందర్ సినిమా చూసి టైటిల్ పెట్టినావు రాజాసాబ్ అని అంటారు చూడు. ఖచ్చితంగా ఉంటారు అట్లా అంటారు. అవన్నీ పెయిడ్ పియర్ బ్యాచ్ లేరా అంటారులే. పేడైతే ఏంది, పేడు కాకపోతే ఏంది, తిన్నరదరగానే రుద్దుకోవచ్చు దానిలో ఉంది బ్రో. బట్ అయినా చెప్తున్నా కదా బ్రో, లైక్ వాళ్ళు హైప్ లేదు చేసి అంటున్నారు కదా, అస్సలు లేదు కాదు బ్రో. ఇది పాతాళంలోకి వెళ్ళిపోతుంది రోజు రోజుకి. ప్రభాస్ అను మీద నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుందంటే ఇక నా ఐ కాంట్ సే ఎనీథింగ్. మీకేమైనా ఉంటే చెప్పరా, నా వల్ల కాదు ఇంకా కష్టం. మీరు సినిమా లేదు చూడు, మాట్లాడు. అరే ఇదొక్కటి ఇప్పుడు వాళ్ళు టీజర్ అవ్వనిరా, కానీ నువ్వు బంగారాన్ని పెట్టిలో పెడితే ఎవడికి ఉపయోగం? బయటికి చూపించాలి కదా. ఎన్ని రోజులు, ఎన్ని ఇయర్స్, ఇప్పుడు ఒక గ్లిమ్స్, అప్పుడు ఒక పోస్టర్, బస్ అయిపోయా. సాంగ్స్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. తమన్ గారు రీస్కోర్ చేశారు సాంగ్స్ ని, అన్ని చేశారు. బట్ ఏది ఎక్కడ బయటకు రాదే. నెక్స్ట్ మంత్ రిలీజ్ కావాలి, సపోజ్ టు రిలీజ్ నెక్స్ట్ మంత్. అదే రేపు పోతే ఈ నెల రిలీజ్ కావాలనుకోవాలి. 3 years రిలీజ్ అయ్యే సినిమాకి 3 years అంటే ఏంటరా, 3 ఏళ్ళు రా. డేట్ చెప్పా అంటే 3 years అంటే ఏంటో ఇలా అంటాం అట్లా. అంటే 2022 అంతా. రాజా సాబ్ షూట్ స్టార్టెడ్ 2022. ఇప్పుడు చెప్పరా, మొన్న ఏమన్నా ఆప్టిమిస్టిక్ మ్యాన్, హోప్ మ్యాన్ ఏమున్నాయి దీనికి? ఎవడు హోప్ ఇస్తాడు? నేను ఆల్రెడీ విఎఫ్ఎక్స్ మీద తీసుకుంటున్నా కదా. విఎఫ్ఎక్స్ ఏముంది, విఎఫ్ఎక్స్ చిన్న విషయం దీంట్లో. ఇక కరెక్టే చేస్తున్నారు, లేక ప్రభాస్ గారి డేట్లు కుదరట్లేదు. అవి సినిమాలు ఏదో బొక్క ఉంది, పెద్ద బొక్కే. నేను చెప్పేస్తున్నాగా, పెద్ద బొక్క ఉంది, దాన్ని పూడుస్తున్నారు. విఎఫ్ఎక్స్ ఒక పెద్ద బొక్క, ఇంకో పెద్ద బొక్క ఉన్నట్టుంది, పూడుస్తున్నారు. సింపుల్. విఎఫ్ఎక్స్ హ్యారీ పోటర్ బ్యాటరీ ఏమోరా బాబు, ఫెంటాస్టిక్ బీస్, క్రైమ్స్ ఆఫ్ గ్రిండెల్వాల్డ్ వాళ్ళే కాకుంటే చాలు నాకు. ఆ సినిమా చూడలేదు అంటే చూడండి, బాగుంటది, సూపర్ ఉంటది. ఆ సినిమా చూసిన తర్వాత హ్యారీ పోటర్ ని మొత్తాన్ని మింగేసారు. ఇప్పుడు రాజా సాబ్ నెక్స్ట్ అదే ఉంటది అన్నట్టు. ఏం చెప్పాలి, నేను చెప్పాలి, ఏం చెప్పాలి అదే ఏం చెప్పాలి అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇంకోటి చెప్పనా నీకు, ఈ హారర్ కామెడీస్ అన్ని కూడా ఐ థింక్ వాళ్ళు అది ఇన్సెప్షన్ అయిన నెక్స్ట్ 1 year లోనో 1.5 year లోనో రాగలిగితే అట్లీస్ట్ అది ఎలా అంటే ఆల్మోస్ట్ కామెడీ అనేది సిచ్యువేషన్ బేస్డ్ ఆర్ సోషల్ బేస్డ్ కూడా కామెడీస్ ఉంటాయి కదా. అంటే అలా అని చెప్పేసి పాత సినిమాలో కామెడీ ఇప్పుడు అనిపించట్లేదు అంటే అనిపిస్తుంది, కానీ ఇప్పుడు అలా పీకేవాడు ఎవడు ఉన్నాడు, అది కూడా డౌటే. సో నేను అనుకుంటుంది అంటే సినిమా లేట్ అయ్యే కొద్ది కంటెంట్ వీక్ అవుదామని నా ఫీలింగ్. అంటే చుట్టుపక్కల ఉన్న సినారియోతో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు 3 ఏళ్ల పాటు 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం రాసుకున్న స్క్రిప్ట్ ని ఇప్పుడు ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఇప్పుడు రిలీజ్ అయితే నీకు అనిపించదు ఆ డేటెడ్ ఫీలింగ్? అంటిల్ ఆర్ అన్లెస్ ఇది ఒక వరల్డ్ బిల్డింగ్ సినిమా అనుకుంటే తప్ప. ఇది వరల్డ్ బిల్డింగ్ సినిమాను కాదే. నీకు అర్థం కావట్లేదు రా. బుల్బుల్ 3కి 200 crores కంటే ఎక్కువ వచ్చినాయి పైసలు. వచ్చినీలే. అక్కడ ఎవడరా నీ నమ్మకం ఎలా ఉందంటే బాను, అదే అనండి, నీ నమ్మకం ఎలా ఉందంటే బాను, నాకు తెలుగులో మిస్ అయినా పర్లా, తమిళ్లో మిస్ అయినా పర్లా, హిందీలో ఉన్నారు వాళ్ళు చూస్తారు నేనేం తీసిన. అంటే కనీసం విఎఫ్ఎక్స్ చూడడానికైనా వస్తారా హిందీలో? విఎఫ్ఎక్స్ ప్రాబ్లం రా ఈ సినిమాకి. అది మారుతి అన్న కెమెరాలో రీల్ పెట్టకుండా ఎవరు రికార్డ్ చేయమన్నారు చెప్పండి? కెమెరాలో రీల్ ఉండేరా? ఇప్పుడు అన్ని కుపదిశీలు రెట్రో ఫ్యాషన్ చెప్పని చెప్పేసి రీల్ ఉన్న కెమెరాలు వాడుతున్నారా ఏంటి?
చిచ్చి ఎర్రి. లెట్స్ నాట్ ట్విస్ట్ ద ఫ్యాక్ట్స్, ఓకే. డిజిటల్ కానీ బట్ స్టిల్ అరే ఇక్కడ అన్నారు మరి భాను బ్రో బేబీ జాన్ కూడా అంతే అన్నావు అంట. బేబీ జాన్ జవాన్ హిట్ అయింది కాబట్టి ఆ మూసలో వెళ్ళిపోతారు అనుకున్నా నేను. బేబీ జాన్ కి జవాన్ కి ఒకసారి నువ్వు 2 ఫ్రేములు తీసుకొని చూపెట్టి ఏ సినిమా చెప్తాను నేను చెప్పలేను. నువ్వు చెప్పగలుగుతావా? నేనైతే సచిన చెప్పాను. హీరో లేకుండా హీరో లేకుండా కానీ ఇది వరుణ్ ధవన్ క్యామియో అనుకో బ్రో. దానిలో మస్తు మంది క్యామియోలు ఉన్నారు జవాన్ లో. సో ఇది కూడా అంతే అనుకోండి నేనైతే మాత్రం. సో ఏంది బ్రో ఇక్కడ అంటే లెట్స్ నాట్ ఆడియన్స్ తీయటం అని కాదు, బట్ వాళ్ళకి అక్కడ వర్క్ అవుతుంది. ఒక హారర్ కామెడీ ఇప్పుడు నీకు యువర్ గెట్ హారర్ కామెడీ అని కాదు, యువర్ గెటింగ్ ఐ థింక్ వెల్కమ్ సిరీస్ రన్ అవుతున్నాయి, హౌస్ఫుల్ సిరీస్ కూడా రన్ అవుతున్నట్టు ఉన్నాయి. అండ్ బుల్బలే 4 కమింగ్, యువర్ గెట్టింగ్ లైక్ హారర్ కామెడీలో చాలా ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఇప్పటివరకు రిలీజ్ అని కూడా ఎంత మీడియం కొన్నా కానీ వర్క్ అయినాయి. ఐ థింక్ రాధేశ్యామ్ విల్ వర్క్. నీకే గుర్తులేదు ఏ సినిమా వస్తుందని. ఇక మళ్ళీ సల్లెక్కర అయితే సేమ్ వచ్చిగా అది వరకు అయింది, ఇది వరకు అయింది, తర్వాత రాధేశ్యామ్ వచ్చిందా? సరేలే అయ్యా, నాకైతే నమ్మకం లేదు. ఇప్పుడు ఏమన్నా ఇక్కడ ఒకళ్ళు కామెంట్ పెట్టారు రా, హే ప్రభాస్ లెట్స్ మేక్ రాధేశ్యామ్ 2 అని పెట్టారు. అందుకనే 2 నోట్లో అది వచ్చింది. అబ్బు అవునా? కానీలే బట్ చెప్తున్నా ఇప్పుడు అంటారు నువ్వు ప్రభాస్ సినిమాలు కావాలని హేట్ చేస్తున్నావు బ్రో, నువ్వు రాధేశ్యామ్ వస్తున్నా కూడా రాధేశ్యామ్ కాదు బ్రో, నీకు కావాలని హేట్ చేస్తున్నాడు వీడు. లైక్ చిరంజీవి ఇప్పుడు ఎన్టీఆర్ గారి మూవీ నచ్చిందంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా మెగా కుక్కవి కాబట్టి ఇట్లా చేస్తున్నావు అంటారు. మళ్ళీ ఎన్టీఆర్ మూవీ వీడియో మీద మనం చేసినావు అనుకో, వీడు మెగా హేటర్, వీడు కావాలని నెగిటివ్ చేస్తున్నాడు ఇట్లా అంటారు. అరే ఎంతమంది హీటర్ ని రా నేను, నాకే ఒక బ్రాండ్ వేస్తే ఆ బ్రాండ్ ఇయ్యండి రా మంచిగా కరెక్ట్ స్టిక్ అయ్యేటట్టు ఇయ్యండి రా, నీకు ఏమీ లేదు. బట్ చెప్తున్నా నాకైతే మాత్రం రాజేసాబ్ మీద ఎలాంటి నమ్మకాలు లేదు. చెప్తున్నా టీజర్ ట్రైలర్ బాగుందంటే నేనే లేపుతా, బాగుందంటే ఓకే హ్యాపీ, ఐమ్ హ్యాపీ. లేదు నాకే కష్టం. కానీ అది వదలట్లేదు, అది చాలా సేఫ్ గా కాపాడుకుంటున్నా. అంటే ఇప్పుడు ఏమైతుంది అంటే హారర్ కామెడీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా నచ్చలేదు అన్నా అనుకో, నువ్వు లాజికల్ పక్క పెట్టాలి బ్రో, బ్రెయిన్ పక్క పెట్టాలి బ్రో, కిడ్నీ ఫ్రిడ్జ్ లో పెట్టాలి బ్రో, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు తర్వాత. చేసుకోవాలి బ్రో అంటారు. ఏం చేస్తాం చెప్పాలంటే ఎక్స్క్యూజ్ వాళ్ళు మస్తు కష్టపడుతున్నారు బ్రో అంటే అయితే ఏంటి బ్రో నేను పైసలు తెస్తలేడా? లైక్ వాళ్ళు కష్టం పడుతున్నారు, నాకు ప్రోడక్ట్ ఇవ్వడానికి కదా. ఆ ప్రోడక్ట్ నచ్చట్లేదు చెప్పడం కూడా ప్రాబ్లం. ఎగ్జామ్స్ కి ఎంతైనా ప్రిపేర్ గా, కానీ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చే లోపే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలి. నువ్వు రాయకుండా నేను ఇంకా ప్రిపేర్ అవుతానంటే ఊరుకుంటాడు, ఎగ్జామ్ ఫెయిల్ అవుతావు. ఆదిపురుష్ అది ఆదిపురుష్ కొండ ఫ్రాడ్ కాబట్టి దాని గురించి మాట్లాడితే నా లోపల ఉన్న బ్రెయిన్ సెల్స్ ఖరాబ్ అవుతాయని మాట్లాడినారు. చాలా మాట్లాడారు. ఒక దేశానికి చేసిన అన్యాయం ముంబైలో తిరుగుతుంటాడు దేవుడా. కానీలే రాజసాబ్ అయితే పరిస్థితి టీజర్ ఎప్పుడు వస్తుందో తెలీదు, రిలీజ్ డేట్ ఆగమాగా ఉంది. మీ థాట్స్ కామెంట్స్ లో పెట్టండి, నాకు కామెంట్స్ ఉంది. కానీ అండ్ ప్రభాస్ కూడా తెలుసు రాజసాబ్ రావడని, అదే అర్థం కావట్లేదురా. లైక్ ఐ థింక్ పిఎంఎఫ్ వాళ్ళు రుద్దుతున్నారు, లేదు సార్ మనం చేద్దాం సార్, పెద్ద సినిమా చేద్దాం సార్, ఆదిపురుష్ దగ్గర మేము తీసుకున్నాం సార్, దగ్గర 50 కోట్ల లాస్ వచ్చింది సార్, దీంతో పుడుద్దాం సార్, వేరే సినిమాలు కూడా ఉన్నాయి సార్ వాటికి కూడా లాస్లు ఉన్నాయి సార్, పుడుద్దాం సార్ దీంతో అని చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ రాడికి రంగేద్దాం సార్ బాగుంటది. ఇప్పుడు ఐఎమ్ ఎక్సైట్, నేను చెప్తున్నా కదా ఐ వాంట్ ఇట్ టు బి గుడ్. నాకైతే ప్రస్తుతానికి అయితే ఏం లేదు, టేక్ ఇట్ యాజ్ అ ఫన్ మూడ్. అంతగా మరీ చేస్తాను అనుకుంటే మాత్రం ఇంకేం చేయలేము. సో ఈ సిచ్యువేషన్ అన్నట్టు. మీ థాట్స్ కామెంట్స్ లో పెట్టండి.